బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తమిళనాడులోని ధర్మపురిలో విషాదం చోటు చేసుకుంది. తన వివాహితర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్తను చంపేసింది ఒక భార్య. అయితే మొదట జ్యూస్లో ఆ విషం కల్పించింది, కానీ ఆ భర్త ఆ జ్యూస్ని కొద్దిగా తాగడంతో బతికి బయటపడ్డాడు. కానీ నెక్స్ట్ టైం సాంబార్లో పక్కా ప్లాన్తో సాంబార్లో విషం కలిపిన సాంబార్ని తన భర్తకు వండించింది. ఆ సాంబార్ తిన్న తర్వాత రసూల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ కూడా చనిపోయాడు. అయితే ఈ ఘటన తమిళనాడు ధర్మపురి జిల్లాలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తకు సాంబార్లో విషం పెట్టి చంపేసింది భార్య. ఆరూర్ మండలంలోని కిరైపట్టి గ్రామంలో లారీ డ్రైవర్గా రసూల్ పనిచేస్తున్నాడు. ఇక రసూల్ అమ్ముబి దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. ఇక లోకేశ్వరన్ అనే వ్యక్తితో అమ్ముబి రిలేషన్లో ఉంది. ప్రియుడు లోకేశ్వరన్తో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. ముందుగా ఆరెంజ్ జ్యూస్లో విషం కల్పించింది. అయితే భర్త రసూల్కు ఇచ్చిన ఆరెంజ్ జ్యూస్లో విషం కల్పించింది. అయితే ఆ జ్యూస్ను కూడా భర్తకిచ్చింది. అయితే ఫస్ట్ టైం ఆ ప్లాన్ హత్యకు సంబంధించిన ప్లాన్ ఏదైతే ఉందో అతను ఆ భర్త జ్యూస్ తాగకపోవడంతో ఆ ప్లాన్ కాస్త విఫలమైంది. ఇక రెండోసారి సాంబార్లో విషం కలిపింది అమ్ముబి. దీంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ రసూల్ చనిపోయాడు. ఇక రసూల్ తిన్న ఆహారంలో పాయిజన్ కలిసినట్లు గుర్తించారు అధికారులు. అమ్ముబి వాట్సాప్తో అంటే రసూల్ చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులకు కాస్త అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇక దాంతో అటాప్సీ రిపోర్ట్లో పోస్ట్మార్టం రిపోర్ట్లో విషం కలిపిన భోజనం తిన్న కారణంగా రసూల్ చనిపోయాడు అని తెలిసిన తర్వాత అమ్ముబి ఫోన్ను తీసుకున్నారు పోలీసులు. అయితే అమ్ముబి ఫోన్లో తన ప్రియుడితో కలిసి ఆమె మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. అయితే దాంట్లో ఒక ఆడియో కూడా అందులో ఉంది. అయితే ఆడియోలో ముందుగా అతను లోకేశ్వరన్ అనే వ్యక్తి ఈ అమ్ముబికి చెప్తున్నాడు, నువ్వు ఆరెంజ్ జ్యూస్లో ఈ టాబ్లెట్ కల్పిస్తే అతనికి వాంతులు అవుతాయి, ఆ తర్వాత కడుపులో తిప్పుతుంది, ఆ తర్వాత రక్తంగా కొంచెం చచ్చిపోతాడు అంటూ కూడా అతను చెప్పాడు. ఆ తర్వాత అలా ఇచ్చాను కానీ కొద్దిగా తాగాడు, నాకు పెద్ద గ్లాస్లో వద్దు చిన్న గ్లాస్లో తాగాడు, దాంతో అతనిపైన ఎలాంటి ప్రభావం చూపించలేదు, నెక్స్ట్ టైం సాంబార్లో కలిపిస్తాను అప్పుడు చచ్చిపోతాడంటూ కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకున్న ఆడియో కూడా పోలీసులకు దొరకడంతో అమ్ముబికి సంబంధించి కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆడియోకి సంబంధించి వాళ్ళిద్దరు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. இதுல மாத்திரை காலை நுணுக்கி போட்டேன், அது இருந்தாலும் திப்பி திப்பியே தெரியுது, குடிக்கும் போது தெரிஞ்சிடல, அதனால வடிகட்டி போட்டு இது பண்ணிக்க. அதை நல்லா மிக்ஸ் பண்ணி தாண்டா ஊற்றல, மாதுளை ஜூஸில் மிக்ஸ் பண்ணல, அதை அவன் குடிக்க மாட்டேன்றான். அந்த மருந்து போய் அந்த ஜூஸில் அடியில் நீண்டுருச்சு, அந்த அடியில் இருந்த மருந்தோட கொஞ்சமாக எடுத்து வச்சிருக்கேன். இதில் மாத்திரை காலை நுணுக்கி போட்டேன், அது இருந்தாலும் திப்பி திப்பியே தெரியுது, குடிக்கும் போது தெரிஞ்சிடல, அதனால வடிகட்டி போட்டு இது பண்ணிக்க. அதை நல்லா மிக்ஸ் பண்ணி தாண்டா ஊற்றல, மாதுளை ஜூஸில் மிக்ஸ் பண்ணல, அதை அவன் குடிக்க மாட்டேன்றான். அந்த மருந்து போய் அந்த ஜூஸில் அடியில் நீண்டுருச்சு, அந்த அடியில் இருந்த மருந்தோட கொஞ்சமாக எடுத்து வச்சிருக்கேன். இதில் மாத்திரை காலை நுணுக்கி போட்டேன், அது இருந்தாலும் திப்பி திப்பியே தெரியுது, குடிக்கும் போது தெரிஞ்சிடல, அதனால வடிகட்டி போட்டு இது பண்ணிக்க. அதை நல்லா மிக்ஸ் பண்ணி தாண்டா ஊற்றல, மாதுளை ஜூஸில் மிக்ஸ் பண்ணல, அதை அவன் குடிக்க மாட்டேன்றான். அந்த மருந்து போய் அந்த ஜூஸில் அடியில் நீண்டுருச்சு, அந்த அடியில் இருந்த மருந்தோட கொஞ்சமாக எடுத்து வச்சிருக்கேன். இதில் மாத்திரை காலை நுணுக்கி போட்டேன், அது இருந்தாலும் திப்பி திப்பியே தெரியுது, குடிக்கும் போது தெரிஞ்சிடல, அதனால வடிகட்டி போட்டு இது பண்ணிக்க. அதை நல்லா மிக்ஸ் பண்ணி தாண்டா ஊற்றல, மாதுளை ஜூஸில் மிக்ஸ் பண்ணல, அதை அவன் குடிக்க மாட்டேன்றான். அந்த மருந்து போய் அந்த ஜூஸில் அடியில் நீண்டுருச்சு, அந்த அடியில் இருந்த மருந்தோட கொஞ்சமாக எடுத்து வச்சிருக்கேன். இதில் மாத்திரை காலை நுணுக்கி போட்டேன். అది ఎస్ విన్నారు కదా, ఇది ఫస్ట్ వాళ్ళు చేసిన ప్లాన్. అంటే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, వాట్ ఏ విజన్ వాట్ ఏ ప్లాన్ అని. సేమ్ అలానే వీళ్ళిద్దరు ఏం చేశారంటే, ఫస్ట్ ఈ ప్రియుడు ఆ లోకేశ్వరన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, దానికంటే ముందు మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ మీరు చూస్తున్నారు కదా. సో ఒక ఫ్రేమ్లో ప్రియుడితో కలిసి ఆమె ఉన్న ఫోటో చూస్తున్నారు. ఇక్కడ ఇంకో సైడ్ బాక్స్లో భర్త సింగిల్ ఫోటో ఉంది. అయితే ప్రియుడితో ఎంత క్లోజ్గా ఉందో ఆ ఫోటో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో ఫస్ట్ ప్లాన్ వీళ్ళిద్దరు ఏం చేశారంటే, ఆరెంజ్ జ్యూస్లో నేను ఒక టాబ్లెట్ ఇస్తాను నీకు, ఆ టాబ్లెట్ నువ్వు ఆరెంజ్ జ్యూస్లో కలిపి నీ భర్తకి ఇవ్వు, అది తినిన తర్వాత ఆ జ్యూస్ తాగిన తర్వాత ఫస్ట్ అతనికి కడుపులో తిప్పుతుంది, ఆ తర్వాత వాంతులయ్యి ఆ తర్వాత రక్తం కక్కుని చచ్చిపోతాడు అని చెప్పి చాలా ప్లాన్తో, అంటే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కూడా భయం లేకుండా ఏదో నార్మల్గా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటారు కదా, అలా మాట్లాడుకుంటున్నారు.
అలా చేసిన తర్వాత ఏమైందంటే అతను అంత పెద్ద గ్లాసులు నాకు వద్దు, ఏదో వాసన వస్తుంది, కొంచెం ఇవ్వు అని చెప్పి అతను తాగాడు. బట్ అతనికి ఎలాంటి ఎఫెక్ట్ కాలేదు, ఇక్కడ ఎలాంటి ఎఫెక్ట్ కాలేదు అతనికి. అయితే దీంతో ఈసారి పక్కాగా ఆమె చెప్తుంది వాడికి, ఇచ్చాను, పెద్ద గ్లాసులో తీసుకోలేదు, చిన్న గ్లాసులో తీసుకున్నాను, వాడు మిస్ అయ్యాడు, కానీ ఈసారి సాంబార్లో విషం కల్పిస్తాను అంటూ కూడా అమ్మాయి మాట్లాడింది చాలా క్లియర్గా, ఆడియోలో కూడా మనం విన్నాం. సో నెక్స్ట్ టైం వాళ్ళు ప్లాన్ చేసుకున్న రకంగా సాంబార్లో విషం కల్పించారు. విషం కల్పించిన తర్వాత అతను హాస్పిటల్ పాలయ్యాడు, అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ కూడా అతను చనిపోవడం జరిగింది. సో దీంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ భాగవతం వీళ్ళిద్దరి అమ్మూబి భార్య ఎవరైతే ఉందో అమ్మూబి అదేవిధంగా లోకేశ్వరంతో కలిసి వీళ్ళిద్దరు మాట్లాడుకున్న ఆడియో ఇందాక మనం విన్నాం కదా, ఆడియో బయటపడడంతో వీళ్ళిద్దరిని ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, కేసు ఫైల్ చేశారు. సో ఇది వీళ్ళ అంటే నిజంగా చెప్పడానికి కూడా నాకు ఎలాంటి ఇంకా వర్డ్స్ కూడా నాకు దొరకట్లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఘటనలు, వేరే అమ్మాయి కోసం భార్యను చంపడం, వేరే వ్యక్తి కోసం మళ్ళీ భర్తను చంపడం, ఇలాంటి ఘటనలు మనం చూస్తున్నాం. సో ఇంకేమని చెప్పాలి, రోజుకు ఏదో ఒకటి వస్తూనే ఉంది, మనం చెప్తూనే ఉన్నాం, కానీ ఇది ఆగట్లేదు. ఇంకా ఇదేదో కంటిన్యూ ప్రాసెస్ లాగా, అంటే నచ్చకపోతే చంపేద్దాం అనేది ఒక మైండ్లో చాలామందికి ఆ ఐడియా ఏదో ఫిక్స్ అయిపోయింది. ఏదో కూరగాయల మార్కెట్కి వెళ్ళి ఏదో కొనుక్కొని వచ్చినట్లు పాయిజన్ కొనుక్కొని రావడం, కత్తి కొనుక్కొని రావడం, చంపేయడం, భర్తను చంపేయడం, భార్యను చంపేయడం, ఇలాంటి దారుణాలు ఇంకా నార్మల్ అయిపోయింది. అంటే సమాజం ఎటు వెళ్తుంది అనే దానికి అసలు ఎవరికి అర్థం కావట్లేదు. చాలామంది భయపడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎంత ప్రేమగా ఉన్నా కూడా భార్య మీద భర్త మీద అనుమానమే ఇంకా కంటిన్యూస్గా అది ఏదైతే ఉందో అది ఎక్కువగా అయిపోతుంది రోజు రోజుకి. నమ్మట్లేదు, ఇంకా భార్యాభర్తలు ఒకరిపైన ఒకరికి నమ్మకం అనేది ఉండట్లేదు. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకు ఇలా జరుగుతుందో ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి మనకు నచ్చకపోతే మనం ఆ వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, అదొక ఆప్షన్ ఉంటుంది మనకు. ఎందుకంటే ఆబ్వియస్లీ మేజర్ అయిన తర్వాత ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటుంది, డివోర్స్ తీసుకునే ఛాన్స్ ఒకటి ఉంటుంది, లేదా సపరేట్ అయిపోయే చాలా ఉంటాయి. సో అవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు సరే చంపేశారు, చంపేసిన తర్వాత ఏంటి సొల్యూషన్? ఇప్పుడు పోలీస్ స్టేషన్ కటకటార్లు వెనుక వెళ్ళాల్సిందే కదా. పోనీ కలిసి ఉంటారు ఇద్దరు జైల్లో? లేదు, సపరేట్ జైల్లో పెడతారు. జైలు జీవితం ఎంత దారుణంగా ఉంటుంది. సో ఇవన్నీ అంటే ఇవన్నీ ఆలోచించకుండా ఇవన్నీ ఉన్నాయని తెలిసి కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారంటే అది కూడా ప్రతిరోజు కనీసం 2 సార్లైనా మనం ఇలాంటి వార్తలు వింటున్నాం. ప్రియుడి కోసం భర్తను చంపేసింది, లేకుంటే ప్రియురాల కోసం భార్యను చంపేశాడు అనే వార్తలు మనం ప్రతిరోజు ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి, కంటిన్యూస్గా మనము వింటూనే ఉన్నాం. సో ఆ బిట్టివి స్క్రీన్ పైన వాళ్ళిద్దరు కలిసి ఉన్న వాళ్ళ ప్రియుడు ఇంకా అమ్మాయి అంబూబి వాళ్ళిద్దరు కలిసిన ఫోటో ఎంతో సాన్నిహిత్యంగా వాళ్ళ ఫోటో కనిపిస్తుంది. ఇక మరొక ఫ్రేమ్లో మనం భర్త ఫోటోని కూడా చూస్తున్నాం. ఇక వీళ్ళిద్దరి సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని ఒక కొడుకు ఒక కూతురు కూడా ఉంది. అలాంటి టైంలో నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పి విడిపోవడమో, డివోర్స్కి అప్లై చేసుకోవడమో, లేదా ఎటైనా పారిపోవడం, ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉంటే వాళ్ళు కలిసి ఉండే అవకాశం ఉంది. కానీ ఇలాంటి దారుణాలకు పాల్పడి ఇప్పుడు జైల్లో చిప్పకూడదనాల్సినటువంటి పరిస్థితి. సో ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుని తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని పాయిజన్ కల్పించి సాంబార్లో తన భర్తను చంపుకుంది ఒక మహిళ. இதில் இது மாத்திரை காலை நுணுக்கி போட்டேன். அது இருந்தாலும் திப்பி திப்பியே தெரியுது. குடிக்கும் போது தெரிஞ்சிடல, அதனால வடிகட்டி போட்டு இது பண்ணிக்க. அதை நல்லா மிக்ஸ் பண்ணி தாண்டா ஊற்றல, மாதுளம் ஜூஸில் மிக்ஸ் பண்ணல, அதை அவன் குடிக்க மாட்டேன்றான். அந்த மருந்து போய் அந்த ஜூஸில் அடியில் நின்றுச்சு. அந்த அடியில் இருந்த மருந்தோட கொஞ்சமாக எடுத்து வச்சிருக்கேன். இதில் இது மாத்திரை காலை நுணுக்கி போட்டேன். அது இருந்தாலும் திப்பி திப்பியே தெரியுது. குடிக்கும் போது தெரிஞ்சிடல, அதனால வடிகட்டி போட்டு இது பண்ணிக்க. அதை நல்லா மிக்ஸ் பண்ணி தாண்டா ஊற்றல, மாதுளம் ஜூஸில் மிக்ஸ் பண்ணல, அதை அவன் குடிக்க மாட்டேன்றான். அந்த மருந்து போய் அந்த ஜூஸில் அடியில் நின்றுச்சு. அந்த அடியில் இருந்த மருந்தோட கொஞ்சமாக எடுத்து வச்சிருக்கேன். இதில் இது மாத்திரை காலை நுணுக்கி போட்டேன். அது இருந்தாலும் திப்பி திப்பியே தெரியுது. குடிக்கும் போது தெரிஞ்சிடல, அதனால வடிகட்டி போட்டு இது பண்ணிக்க. அதை நல்லா மிக்ஸ் பண்ணி தாண்டா ஊற்றல, மாதுளம் ஜூஸில் மிக்ஸ் பண்ணல, அதை அவன் குடிக்க மாட்டேன்றான். அந்த மருந்து போய் அந்த ஜூஸில் அடியில் நின்றுச்சு. அந்த அடியில் இருந்த மருந்தோட கொஞ்சமாக எடுத்து வச்சிருக்கேன்.